ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మేము మందిరం నడిపించే సెల్లారండి. ఇది వర్షాకాలము అయినా మామూలు రోజులైనా ఇంత చీకటిగా ఇలా ఉంటుంది. కారు మాత్రం నాది కాదులేండి, కారు వేరే సారి ఇక్కడ పార్క్ చేసుకున్నారు. ఇది మేము చర్చికి వెళ్ళే పరిస్థితి. వర్షం ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇలా భయంకరంగా నీళ్ళు చూడండి. ఈ నీటిలోంచే చర్చిలోకి వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే ఇదంతా కూడా దయచేసి ప్రార్థన చేస్తారని మీకు ఇది తెలియపరుస్తున్నాను. గత 9-10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం, కానీ సొంత మందిర స్థలం లేక చాలా ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాం. ఇదిగో చర్చికి వెళ్ళే మెట్ల దారి అన్నమాట. ఇది చూశారు కదా, వర్షానికి నీరు అన్నమాట అండి. ఇదిగో ప్రైజ్ గాడ్. ప్రార్థన చేయండి, దేవుడు మాకు ఒక సొంత మందిర స్థలం ఇవ్వాలి. ఇదిగండి, ఇదని పరిస్థితి. వర్షం చర్చికి వెళ్ళే దారి అన్నమాట అండి. ఇది చర్చికి వెళ్ళే మా చర్చి నడిపించేదన్నమాట ఇది. సార్ ఓకేనా? ప్రార్థన చేయండి మా కోసం. ప్రైజ్ లార్డ్. ఇలా కిందన సెల్లార్లోంచి ఇలా ఫస్ట్ ఫ్లోర్. ప్రైజ్ లార్డ్. ఇదేండి, ఇక నా ఆల్రెడీ మా కుమారుడు వచ్చి ఉన్నాడు ఇక్కడికి. ఇది సార్ మా చర్చి నడిపించే స్థలం. తినానా? ఓకే అండి. ఇది ఇంతవరకు చాలా ఎలా ఉన్నా పైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా దేవుడు చక్కగా ఇచ్చాడు. కాకపోతే కరెంట్ పోతే ఈ చీకటి నుంచే రావాలి ప్రజలందరూ. దయచేసి మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు చక్కటి పరిచర్య మాకు ఇచ్చినట్లుగా దయచేసి మా కుటుంబం కోసం, మా పరిచర్య కోసం తప్పకుండా చేయండి. తప్పకుండా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని మీ ప్రాంతంలో తప్పకుండా మా పరిచర్య కోసం అనుదినము ప్రార్థన చేయండి. చక్కటి ఒక మందిర స్థలం కావాలి దేవుడు నామాన్ని ఆరాధించడానికి. ఈ 365 రోజులు ప్రాంతంలో ఏ రోజు మానకూడదనే ఒక తీర్మానం. ఎంత వర్షం వచ్చినా, ఎంత భయంకర చీకటైనా సరే కానీ దేవుడు చూపించాలి. ఓకే, మా కోసం ప్రార్థన చేయడం అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.